వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతి మీద ఇటీవల అసలు అవసరం లేనటువంటి ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఏమన్నా అంటే అమరావతిని తొక్కేస్తున్నారు అని, అమరావతిని కాలు రాసేస్తున్నారు, పనులేమి జరగట్లేదు, ఏడాది అవుతుంది, 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తున్నారు. కేవలం లెక్కల మాస్టర్ కోసమే, అంటే నారాయణ గారి కోసమే చంద్రబాబు నాయుడు దీన్ని పక్కన పెట్టేసి ఉంచేస్తున్నాడు, పట్టించుకోవడం లేదు. అమరావతి నిర్మాణం కావాలంటే అది చంద్రబాబు పర్సనల్గా తీసుకోవాల్సింది తప్పితే ఎవరి మీద బాధ్యతలు పెట్టేసి ఆయన మిగతా పెట్టుబడులను ఇంకోటని తిరిగితే సరిపోదు. అమరావతి మీద ఆయనకున్నటువంటి క్లారిటీ, ఆయనకున్న నిబద్ధత మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. సరే, ఇవాళ కూడా వచ్చి ఈ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యతని, ముఖ్యంగా అమరావతి రైతులకి సంబంధించి సమస్యలను పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి, అలాగే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కిడారి శ్రవణ్లకు అప్పగించారు. వాళ్ళు ప్రతి 2 వారాలకోసారి రైతులతో సమావేశమయ్యి సమస్యల పరిష్కారం దిశగా తీసుకునేటువంటి చర్యల్ని అప్డేట్ చేయాలి. తాజాగా మరోసారి సిఆర్డీఏ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యి వచ్చే 6 నెలల్లో దాదాపు ఒక 7,000 ఎకరాలకు సంబంధించి మాత్రమే, 7,700 ఎకరాలకు సంబంధించి మాత్రమే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి తప్పితే మిగతా 39,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఒక లెక్క అనేది చెప్పారు. అలాగే ఇక వచ్చే 6 నెలల్లో పాయింట్ చేసినటువంటి సమస్యల్ని, గతంలో ఉన్నటువంటివే, వాటి ఎటువంటి పరిష్కార కార్యాచరణ తీసుకున్నాము అనేటువంటిది కూడా అప్డేట్ చేస్తామని, 6 నెలల్లో మొత్తం అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో రాజధాని విషయంలో మరింత భరోసా కల్పించేందుకు అందరూ ఎదురు చూస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ దీనికి సంబంధించి రిలీజ్ కూడా చేయిస్తాము, పార్లమెంట్లో చట్టం కూడా చేయిస్తాము, దీనికి సంబంధించి అమరావతి మాత్రమే రాజధాని, మార్చేటువంటి హక్కు ఇంకా ఎవరికీ ఉండదని సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ అనేది త్వరలోనే రాబోతోంది అంటూ కూడా హామీ ఇచ్చారు. ఆల్రెడీ కసరత్తు అయ్యింది. రేపు డిసెంబర్లో జరిగేటువంటి శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి గెజిట్ అనేది రిలీజ్ అవ్వబోతోంది పార్లమెంట్లో, దాని మీద చట్టం చేయబోతున్నారు అనేది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చెప్పడం జరిగింది. సో రైతులు లేవనెత్తిన అంశాల మీద అప్పటికప్పుడు కొన్ని ఇష్యూస్ క్లియర్ చేశారు, వాటికి ఆన్సర్లు చెప్పారు, ఎలా క్లియర్ అవుతాయో వచ్చే వారం 10 రోజుల్లో అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల నారాయణ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా ఆయన మాటలతోటి వెళ్ళిపోతున్నారు తప్పితే ఇంకొకటి ఎక్కడ కనిపించడం లేదు. అంటే వైజాగ్లో ఏకంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ వచ్చాయి, బట్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసేది ఏంటి, మాట్లాడితే క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఒకటి మాత్రమే చెప్తున్నారు తప్ప మిగతా వాటికి ఇంకా మౌలిక సదుపాయాలని ఇంకోటి ఏం చెప్పట్లేదంటూ తెలుగుదేశం పార్టీ కోర్ అభిమానులే చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించి 24/7 అక్కడ వేలాదిగా కార్మికులు పనిచేస్తున్నటువంటి వాటిని అన్నీ కూడా చెప్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరూ కూడా అభద్రతా భావంతో ఉండొద్దు, తప్పుడు ప్రచారం అమరావతి మీద అస్సలు చేయొద్దు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. పోలవరానికి సంబంధించి కావచ్చు, అమరావతికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు వైజాగ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి పాజిబుల్ వేస్లో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నాము, ఎందులోనూ అలసత్వాన్ని చూపించడం లేదు. ఇది ప్రభుత్వం, ప్రజలు మాకిచ్చినటువంటి బాధ్యత, మేము దాన్ని నిర్వర్తించడానికే పని చేస్తున్నాం తప్ప ఇందులో స్వలాభం కోసమనో లేదంటే తప్పుడు ప్రచారాలకు ఆస్కారం లేదు అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి అని ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానం. దానికి కట్టుబడాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి మనం కూడా సపోర్ట్ చేయాలి, ముఖ్యంగా అమరావతికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్కి ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు అడ్డం పడుకున్నా సరే అమరావతి రాజధాని, అమరావతిలో నవనగరాలు ఏవైతే ముందుగా ఎస్టాబ్లిష్డ్ ప్లాన్ ఉందో దాని ప్రకారం అభివృద్ధి జరిగి తీరుతుంది. కొద్దిగా పేషెన్స్ అనేది అవసరం, ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం, ఇంకా కోర్టులో ఉన్నటువంటి కేసులు ఇవన్నీ స్పీడప్ అవ్వాలి, ఒక ట్రాక్లోకి వెళ్ళాలి. సో వాటిని వెళ్ళనిచ్చి మన వంతు బాధ్యతగా మనం కూడా ఏం జరుగుతుందనేది ఒక సాఫ్ట్ కార్నర్తో అడిగి సమాధానాలు తెలుసుకుని అవసరమైతే సూచనలు సలహాలు ఇవ్వాలి. అంతే తప్పితే నోరుంది కదా, నాకు కూడా డేటా ఫుల్గా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వార్తలు మేము పంచుతాం, తప్పుడు ప్రచారం చేస్తాం అమరావతి మీద అని ఉంటే మాత్రం కఠిన చర్యలు ప్రజల నుంచి కూడా తప్పవు. ఈసారి మరొకసారి చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతి మాత్రమే. తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్గా మనకి వైజాగ్ ఎస్టాబ్లిష్ అయినా, ఇండస్ట్రియల్ క్యాపిటల్గా అనంతపురం వచ్చిన, ఏ ప్రత్యేకతలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి తగ్గట్టుగా పరిశ్రమలు అనేవి అక్కడ వస్తాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, అభివృద్ధి అనేది జరిగి తీరుతుంది. ఆంధ్రులకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే, నో మోర్ డౌట్స్ ఆన్ దట్. అలాగే నారాయణ గారికి చిన్నపాటి సూచన ప్రజలందరి తరఫున, సార్ ఏదైనా సరే ట్రాన్స్పరెన్సీగా కేవలం
ఏదో వచ్చాము 4-5 చెప్పాము వెళ్ళిపోయాము అనేది కాకుండా దాని మీద మన పెట్టుబడులకు సంబంధించి ఇచ్చిన సూచనలాగే అమరావతి మీద కూడా ఒక స్పెషల్ వెబ్సైట్ అలాగే ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ప్రజలకి ప్రతి ఒక్కటి, ఎందుకంటే అధికార ప్రతినిధులు కానీ మిగతా వాళ్ళు కానీ సరైనటువంటి సమాచారాన్ని వీటి మీద ఇవ్వడం లేదు, ఫోకస్ అనేది తగ్గింది వీటి మీద, ఎక్కడో కాస్త నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది సమాచారాన్ని చేరవేయడంలో పూర్తి స్థాయిలో. అందువల్ల దీని మీద ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ అప్డేట్స్ ఇచ్చేటువంటి విధంగా ఒక మెకానిజంని ఏర్పాటు చేయాలనేది ప్రజలందరి నుంచి వస్తున్నటువంటి ఒక విన్నపం. దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేయాలనేదే ఆకాంక్ష కూడా. దీని మీద మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.